కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ అభిజిత్ దీప్కే రేపు ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వబోతున్న సందర్భంగా అందరూ వచ్చి అక్కడ ఆయనకి స్వాగతం పలకాలి, అది ఘన స్వాగతం పలకాలన్న విధంగా ప్లాన్ చేశారు. మరి ఏమైందో తెలియదు. ఈ విషయంలో యూటర్న్ తీసుకొని ఇక్కడ ఎవరూ రాకండి, ప్రయాణికులకి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఎయిర్పోర్ట్కి రాకుండా డైరెక్ట్గా మేము పార్లమెంట్ స్ట్రీట్లోకి వచ్చి పిఎస్కి వెళ్ళి అక్కడ ధర్నాకి అనుమతులు తీసుకున్న తర్వాత మీరు రండి అని ఒక పిలుపునైతే ఇచ్చాడు. అంతకుముందు ఇచ్చినటువంటి పిలుపుని డిలీట్ చేసి ఇప్పుడు ఈ విధంగా యూటర్న్ తీసుకొని పిలుపునివ్వడం జరిగింది. మరి బహుశా ఇక్కడికి ఎవరు వస్తారు? బంగ్లాదేశ్ నుంచి, పాకిస్తాన్ నుంచి ఎంతమంది వస్తారో తెలియదు, మరి ఢిల్లీ నుంచి ఎంతమంది వస్తారో తెలియదు. ప్రస్తుతానికైతే పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్ళు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ గా ఉన్నారు. ప్రజల్ని ఏదైతే అప్రమత్తం చేసేటటువంటి విధానంలోనూ లేదా చైతన్యం చేసేటటువంటి విధానంలోనూ మార్పులు తీసుకొస్తే మంచిదే. రాజకీయ చైతన్యం చాలా మంచిది. అలాగే జరుగుతున్నటువంటి పరిణామాలు, ఎక్కడైనా తప్పులు జరిగితే అక్కడ మేము ఉన్నాము అని చెప్పి ఈ విధంగా ప్రజల్ని చైతన్యం చేయడానికి ధర్నాలు చేస్తే మంచిదే. కాకపోతే విదేశీ శక్తులతో చేతులు కలిపి విదేశీ ఫండింగ్తో ఇక్కడ విధ్వంసం సృష్టించాలని చూస్తే ఆనాటి భారతం కాదు, ఈనాటి భారతం. నిఘా సంస్థలు ఎక్కడెక్కడి నుంచి వీళ్ళకి ఫండింగ్ వస్తున్నాయో ప్రతి రూపాయికి కూడా వాళ్ళ దగ్గర లెక్కలు ఉంటాయి, వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాబట్టి ప్రదీప్ దైప్కే అదేదో వాడు ఉన్నాడు కదా జర్మనీలో దాక్కున్నటువంటి ధ్రువరాతి వాడిలాగా నువ్వు కూడా ఈ పంది పనులు చేయకు. ఒకవేళ నిజంగా మీకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, యువత మీ వైపు ఉన్నారు అనుకుని మీరు అనుకుంటే మంచి పనులు చేయండి. నేను అనేది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించాలనుకుంటే తప్పు చేస్తే విమర్శించండి, దాని గురించి నేనేం మాట్లాడడం లేదు. కానీ విదేశీ శక్తులతో కలిపి లేదా ఇక్కడ ఉన్నటువంటి కొన్ని రాజకీయ శక్తుల ఫండింగ్తో మీరు నడిచారంటే మాత్రం కేవలం బీజేపీని ఓడించాలని నాశనం అయిపోతారు, పాతాళంలోకి వెళ్ళిపోతారు. నీ ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తే అసలు పెద్ద డౌట్ వస్తుంది. ఆ పాకిస్తాన్ వాళ్ళేంటో, ఈ బంగ్లాదేశ్ వాళ్ళేంటో, అసలు వాళ్ళకి ఇనస్టానే ఇది ఉండదు. అసలు బంగ్లాదేశ్ వాళ్ళు ఇలాంటి పట్టించుకోరు. మళ్ళీ వాళ్ళు ఎందుకు ఎక్కడ దూరారో అర్థం కావడం లేదు. చాలా పెద్ద తీవ్రమైనటువంటి సమస్యలు సృష్టించే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ వెనక ఎవరూ లేకుండా చూసుకోండి. నిన్న కూడా సిద్ధాంత్ లాంటి ఒక వ్యక్తి ఏమంటున్నాడు, మీరు క్షేత్రస్థాయిలో అంటే గ్రౌండ్ లెవెల్కి వచ్చి మీరు పోరాడండి, కేవలం సోషల్ మీడియాలో మాత్రమే ఉండిపోకండి. అలాంటి పోరాటము, అలాంటి యుద్ధాలు ఎప్పటికీ నెగ్గవు. అవి కేవలం వస్తుంటాయి, పోతుంటాయి. ఒక 4 రోజులు నలుగురు నోళ్ళల్లో నానుతాయి తప్ప ఎందుకు ఉపయోగపడవు. కాబట్టి మీరు నిజంగా పోరాడాలనుకుంటే సమస్యల విషయంలో మీరు రండి, ఇక్కడికి వచ్చి పోరాడండి అన్న విధంగా సలహాలు చెప్పారు. చాలామంది ఇదే విషయాన్ని చెప్తున్నారు. ఇలాంటి సోషల్ మీడియాలో ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ని పెట్టుకొని ఏదో చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అనే దానికంటే వచ్చి గ్రౌండ్ లెవెల్కి వస్తే మీ యొక్క ఇదేంటో తెలుస్తుంది ప్రజలకి. అలాగే ఆ సమస్య తీవ్రత కూడా అర్థమవుద్ది అని చెప్పి సలహాలు చెప్తున్నారు. మరి ప్రదీప్ దీప్కే బహుశా అందుకేనేమో ఎయిర్పోర్ట్ల నుంచి మనం ధర్నాలు లేకపోతే పెద్ద ర్యాలీలు చేసుకొని చేరేదానికంటే కూడా ధర్నాల దగ్గరికి జనాలు వస్తే బాగుంటుందేమో అనుకున్నాడు. ఏమో మొత్తానికి చూద్దాం ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో.